నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీకి 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇదేంటి, బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సరిగా పోటీ చేయదు కదా, ఒకవేళ పోటీ చేసినా వాళ్ళు కూటమిలో ఉన్నారు, మహా అయితే గెలిస్తే 2-3 పార్లమెంటు సీట్లలో గెలిచారు అంతే కదా అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. కానీ వాళ్ళు పోటీ చేసినా పోటీ చేయకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి 25 ఎంపీ సీట్లన్నీ కూడా బీజేపీవే. దానికి కారణం కూడా నేను చెప్తాను ఏంటి అనేది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీకి సంబంధించి వైసీపీ పార్టీ మినహాయిస్తే దాదాపు మెజారిటీ స్థానాల్లో ఎంపీ స్థానాలని కూటమి ప్రభుత్వం గెలుచుకుంటూ వచ్చింది. ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల సపోర్ట్తో, ఒకంత సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం అక్కడ అధికారాన్ని సాధించింది. ఇది మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రస్తుతము దేశవ్యాప్తంగా కంటే కూడా ముందు సౌత్ ఇండియాకి సంబంధించి డీలిమిటేషన్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్కి సంబంధించి సౌత్ ఇండియాకి ప్రధానంగా నష్టం జరిగే అవకాశం ఉంది. గతంలో ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదికన చూసుకున్నా లేదంటే మిగతా ప్రాతిపదికన చూసుకున్నా సౌత్ ఇండియాకి చాలా ఎక్కువ నష్టం జరగబోతుంది. తద్వారా సౌత్ ఇండియాకి సంబంధించిన రాజకీయ ప్రస్తావన పార్లమెంట్లో తగ్గే అవకాశం ఉందని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 రాజకీయ పార్టీలు మినహాయిస్తే, ఆ 3 రాజకీయ పార్టీలు ఒకటి వైసీపీ, 2 తెలుగుదేశం, 3 జనసేన పార్టీ. ఈ 3 పార్టీలు కూడా ఇంకా బీజేపీతోనే ఉన్నాయి అనేటువంటి ఒక చర్చకు ఈరోజు నిజంగా అది దారితీస్తూ వచ్చింది. ఎందుకు ఈ చర్చకు దారితీస్తూ వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున హిందీ భాషని రుద్దాలి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. 3 ప్రధాన లాంగ్వేజ్లు, 3 లాంగ్వేజ్ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. దీనికి సంబంధించి అలాగే డీలిమిటేషన్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ వచ్చారు ఆయన ఈరోజు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు చెందినటువంటి అధినేతలకు డైరెక్ట్గా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు, మంత్రులు వెళ్ళి లేఖలు ఇచ్చి మీరు ఈ పార్టీలకు సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకండి, హాజరైన తర్వాత మన సౌత్ ఇండియాకి సంబంధించి జరుగుతున్నటువంటి నష్టాన్ని కావచ్చు, సౌత్ ఇండియాకి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలా పోరాడాలి ఏంటి అనేది కూడా ఒక చర్చిద్దామని చెప్పేసి సీఎం స్టాలిన్ అందరి ముఖ్యమంత్రులు ఒక లేఖ రాశారు. అయితే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 పార్టీలు మినహాయిస్తే సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ పార్టీల నుంచి అందరూ కూడా అటెండ్ అవుతూ వచ్చారు. ఇటు తమిళనాడుకు సంబంధించి చూసుకున్నా, లేదంటే కేరళకి సంబంధించి చూసుకున్నా, కర్ణాటకకి సంబంధించి చూసుకున్నా, ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక రాష్ట్రమైనటువంటి తెలంగాణకి సంబంధించి చూసుకున్నా, ఇక్కడి నుంచి కూడా కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, అలాగే మరి కొంతమంది నేతలు వెళ్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఈ యొక్క సమావేశానికి వెళ్ళారు. సమావేశానికి వెళ్ళి ఏదైతే సౌత్ ఇండియాకి సంబంధించి జరుగుతున్నటువంటి నష్టం ఉందో దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే డీలిమిటేషన్కి సంబంధించి జనాభా ప్రాతిపదికన ఒకవేళ చేస్తే డీలిమిటేషన్ వల్ల మనం నష్టపోతాము, మన రాజకీయ ప్రస్తావన తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఒక ప్రధానంగా చర్చ తీసుకోవాలని చెప్పేసి ఒక కీలకంగా ఒక సమావేశం అయితే నిర్వహించి దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నారు. అయితే ఇక్కడ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 3 రాజకీయ పార్టీలకి ఆహ్వానం అందినా కూడా ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క సమావేశానికి గైర్హాజరయ్యారు. అంటే వాస్తవానికి చెప్పాలంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూటమిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, బీజేపీకి సంబంధించిన కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదంటే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అనూహ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి స్టాలిన్కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా స్టాలిన్ వచ్చారు. మేమంతా కూడా మంచి మిత్రులము, రాబోయే రోజుల్లో మరిన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన రాష్ట్రానికి మంచి చేయాలంటూ కూడా ఆయన చాలాసార్లు చెప్తూ ఉన్నారు. చెన్నై వెళ్ళినా కావచ్చు, లేదంటే తమిళనాడుకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ మంచి లైజనింగ్ ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో కూడా వాళ్ళిద్దరు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా స్టాలిన్ నిర్వహించేటువంటి సమావేశానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం ఏంటనేది ఒకటి చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మరొక అంశం ఏంటంటే, గతంలో 2019 నుంచి 2024 వరకు 2వ టర్మ్లో ప్రధానమంత్రిగా మోదీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా మంచి లైజనింగ్ మెయింటైన్ చేస్తూ వచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి. ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి లేకపోయినప్పటికీ కూడా ఆయన బయట నుంచే ఏదైతే బీజేపీకి సంబంధించిన బిల్లులు కావచ్చు, రాజ్యసభకు సంబంధించి చూసినా లేదంటే పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నా వైసీపీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇస్తూ వస్తున్నారు.
రాజ్యసభకు సంబంధించి బీజేపీకి బలం లేనప్పటికీ కూడా వైసీపీ ఇచ్చినటువంటి బలంతో, వైసీపీ ఇచ్చినటువంటి సపోర్ట్తో రాజ్యసభలో చాలా బిల్లులకు ఆమోదం జరుగుతూ వచ్చింది. రాజ్యసభకు సంబంధించి వైసీపీ ఎంపీలు అందరూ కూడా గుంపగుత్తుగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే చర్చ, అదే ప్రక్రియ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడంతో ఆయన ఇంకా బీజేపీ మనిషి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇంకా బీజేపీతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఓడిపోయినప్పటికి కూడా ఎక్కడా కూడా బీజేపీ పార్టీ కావచ్చు, అంటే కేంద్రానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి మినహాయిస్తే కేంద్రానికి సంబంధించి ఎక్కడా కూడా బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఏమని అంటమో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమో, లేదంటే ఆయన మీద కేసులు పెట్టడమో ఇలాంటి ఎక్కడా కూడా జరగలేదు. వాస్తవానికి ఒక పార్టీ ఓడిపోయినప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్ష పార్టీ మీద ఏదో ఒక విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి గతంలో మా మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మమ్మల్ని కక్ష సాధింపు చర్యలు చేశారు కాబట్టి మీరు కూడా ఏదో ఒకటి చేయండి, ఈడీనో సిబిఐనో ఏదో ఒకటి వేసి మళ్ళీ ఆ కేసులు రీఓపెన్ చేయండి అని ఒక ప్రెజర్ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా కూటమికి సంబంధించిన పార్టీలు అలాంటి ప్రెజర్ పెట్టినా కూడా బీజేపీ అలాంటి స్టాండ్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత లాయల్గా, ఎంత నమ్మకంగా బీజేపీకి పనిచేశాడో మోదీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు. సో అలాంటి నమ్మకమైన మిత్రుడిని కోల్పోకూడదని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీనే ఆల్టర్నేటివ్గా ఆయన భావిస్తూ ఉన్నారు. ఇండియా కూటమికి సంబంధించి ఎన్ని పార్టీలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ దాన్ని లీడ్ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. అలాంటి నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఆల్టర్నేటివ్గా ఆయన భావిస్తూ ఉన్నారు కాబట్టి అందుకోసమే ఈ డీలిమిటేషన్కి సంబంధించి బీజేపీ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ డీలిమిటేషన్కి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదో ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధాని మోదీకి ఒక లేఖ రాస్తూ వచ్చారు. ఏం లేఖ రాస్తూ వచ్చారంటే, డీలిమిటేషన్ పైన మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి, సౌత్ ఇండియాకి నష్టం జరగకుండా, జనాభా ప్రాతిపదికన కాకుండా మీరు ఏదైతే నార్త్ ఇండియాకి సంబంధించి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఎలా అయితే చేస్తారో అలాంటి ప్రాతిపదికన కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ చేయండి. ఎక్కడా కూడా నియోజకవర్గాలు తగ్గే విధంగా కాకుండా అందరికీ సమన్యాయం చేసే విధంగా కూడా డీలిమిటేషన్ నిర్వహించాలని చెప్పేసి ఆయన ఈ లేఖలో ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ అయితే రాస్తూ వచ్చి, అయితే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి కర్రా విరగకూడదు, పాము చావకూడదు అనే విధంగా ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఏదో ఒక లేఖ అయితే రాస్తూ వచ్చాము, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, అలాగే పిలిచిన వాళ్ళు ఏదైతే స్టాలిన్ పిలిచినా, చాలిని రిక్వెస్ట్ చేసినా మిగతా పార్టీ వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా నొప్పించకుండా ఒక లేఖ రాస్తే ఒక స్టాండ్ తీసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక అంశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అయితే ఒక లేఖనైతే ప్రధాని మోదీకి పంపించారు. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనకేమర్థమవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 పార్టీలు కూడా బీజేపీవే, కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలే. అధికారంలో ఉన్నప్పుడు ఒకరితో పెట్టుకుంటాయి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. సహజంగా రాజకీయాలకు సంబంధించి అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే ఇవి మరింత ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి అంశాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనిషి అనేది మనకు అర్థమవుతుంది. దట్తో పాటు కూటమికి సంబంధించి ఒక ఎదురు దెబ్బగా కూడా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకు ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు అంటే, ఆల్రెడీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి బీజేపీ 2గా ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన బీజేపీ ఏదైతే వ్యవహారాలు చేస్తూ ఉంటే సనాతన ధర్మం అంటారా, హిందీని సపోర్ట్ చేయడం అంటారా, లేదంటే ఇక్కడ మిగతా అంశాలకు సంబంధించి వ్యతిరేకించి మాట్లాడడం అంటారు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ త్రూగా బీజేపీ రాజకీయం చేస్తుంది. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, ఆయన రాజకీయ స్వప్రయోజనాల కోసం, ఆయన అధికారంలోకి రావడం కోసం ఎలాంటి స్టాండ్స్ తీసుకుంటారో మనందరికీ తెలుసు. 2014 చూసుకున్నా, అంతకుముందు ఆయన సీఎంగా పనిచేసినటువంటి 2 సార్లు చూసుకున్నా, ఆయన రాజకీయంలో గెలవడం కోసం, సీఎంగా అవ్వడం కోసం ఆయన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. ఎంత వ్యతిరేకించినటువంటి పార్టీ అయినా, భావజాలాలను వ్యతిరేకించినటువంటి పార్టీ అయినా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి టీడీపీ పార్టీ అయినా సరే ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి. సో ఆయన రాజకీయ స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారనేది మరోసారి అర్థమైపోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సేఫ్ గేమ్గా నేను ఎవరిని విభేదించట్లేదు, నేను అలా అని చెప్పేసి ఎవరిని ప్రేమించట్లేదు, నేను న్యూట్రల్గా ఉన్నాననేటువంటి ఒక స్టాండ్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. కాబట్టి ఈ 3 పార్టీలు కూడా బీజేపీ చేతిలో పార్టీలే, ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి సంబంధించిన పార్టీలే, ఈ ముగ్గురు కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరు అవ్వడం వల్ల మనకు అర్థమైనటువంటి థియరీ. మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో వీళ్ళ స్టాండ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు పదే చెప్తున్నారు, పిల్లల్ని ఎక్కువ కనండి, ఒకవేళ మీరు పిల్లల్ని కనకపోతే రాబోయే రోజుల్లో మన సౌత్ ఇండియాకి సంబంధించి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది, మీరు పిల్లల్ని ఖచ్చితంగా కనాలి అనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో పిల్లల్ని కనడం ఇక్కడ
అక్కడ సొల్యూషన్ కాదు. రాజకీయంగా మీరు ఎంతవరకు గట్టిగా నిలబడాలన్నది మీ సొల్యూషన్. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవచ్చు, ఏ పార్టీతో అయినా ఉండొచ్చు, ఏ పార్టీతో అయినా తిరగొచ్చు అంటే అది ఎంతవరకు సమంజసం ఆ రాజకీయ పార్టీలకి అర్థం అవ్వాలి. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు కూడా బీజేపీ పార్టీ ఏపీలో చాలా బలంగా ఉంది. వాళ్ళు బలంగా లేకపోయినా మిగతా 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ సేఫ్ హ్యాండ్గా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 25 ఎంపీ సీట్లు ఎప్పుడు కూడా వాళ్ళ పాకెట్లో ఉంటాయి. అంటే ఇక్కడ జనసేన గెలిచినా, టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా ఆ 25 ఎంపీ స్థానాలు బీజేపీ అని చాలా కాన్ఫిడెంట్గా, చాలా నమ్మకంగా కాలు మీద కాలేసుకొని మోదీ, అమిత్ షా కూర్చొని ఉన్నారు.